చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, చిన్న చిన్నవి. అవి మనం ఫాలో అవ్వాలి. ఏ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీడ్ అటు నుంచి అలా ఫీడ్ వేస్తుంటే ఆ ఫీడ్ వేసినప్పుడే ఒకే ప్రాంతంలోనే ఏమవుతుందంటే ఆ రొయ్యలన్నీ గుంపు కూడిపోయి ఒకదాని మీద ఒకటి పోట్లాడుకునే పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఆ పోట్లాడుకునే సమయంలో ఏటవుతుందంటే బలంగా ఉన్న రొయ్యలన్నీ కూడా ఈ వీక్గా ఉండే రొయ్యలకి డామినేషన్ చేస్తాయి అన్నమాట. డామినేషన్ చేస్తే సరిపోలేవు. అప్పుడు సరిపోయినప్పుడు అవి వెయిట్ చేస్తాయి, అటో ఇటో భయంగా వచ్చేస్తాయి అన్నమాట. మరి దీనికి ఫీడ్ ఉండాలి. దీనికంటూ ఒక గ్యాప్ ఫీడ్ అనమాట. గ్యాప్ ఫీడ్ మధ్యలో ఇవ్వడము, అంటే ఒక పావు గంట పోయిన తర్వాత మళ్ళీ ఈ ఒడ్లు ఆనుకొని అలాగ ఒక ఫీడ్ వేయడము, అలాగే ఎప్పటికప్పుడు వాటర్ ఎక్స్చేంజ్ చేయడము, అలాగే వారానికి ఒకసారి ప్రోబయోటిక్స్ ఇవ్వడము, ఇలాంటివి కొన్ని పర్టికులర్గా మనం ఒక ప్రణాళిక ప్రకారంగా ఉన్నట్లుగా అయితే దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉండవు. ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంటాయి. ప్రాబ్లమ్స్ అనేది వచ్చినా దాన్ని క్లియర్ చేసుకోండి. సో ఆ విధంగా ఏంటంటే బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ శాతం మాత్రం దీన్ని అబ్జర్వేషన్లో ఎక్కువ శాతం ఉంచుకోవాలి ఎప్పుడు.